ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ సార్ ఇది. సమాజ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముగ్గురిని కనాల్సిందే. జనాభా తగ్గుతోంది, అది సమాజం నాశనం అయిపోవడానికి కారణమవుతుంది, భూమి మీద సమాజం అంతరించిపోతుంది అంటూ మాట్లాడారు. గతంలో స్టాలిన్ ఇదే తరహా కామెంట్ చేశారు. ఎక్కువ పిల్లల్ని కనాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా రీసెంట్గా ఎక్కువ పిల్లల్ని కనమని చెప్పి జంటలకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో జనాభా పెరగాల్సిన అవసరం ఉందా అంటే ఇప్పుడు థియరిటికల్గా నేను గతంలో కూడా చెప్పాను, డెమోగ్రఫిక్స్ ప్రకారం థియరిటికల్గా జనాభా అంత తగ్గిపోతూ ఉంటే కొన్ని ఇబ్బందులు అనివార్యంగా వస్తాయి. దాన్ని ఎకనామిక్స్లో శ్రింకనామిక్స్ అంటారు. అంటే శ్రింకింగ్ పాపులేషన్ గ్రోత్ రేట్ వల్ల ఏర్పడే ఎకనామిక్ ఛాలెంజెస్ను శ్రింకనామిక్స్ అనే ఆర్థిక శాస్త్రంలో ఒక సూత్రం అది. ఈ శ్రింకనామిక్స్ ఏం చెప్తుంది అంటే ఈ జనాభా పెరుగుదల రేటు తగ్గుతున్న కొద్దీ డెమోగ్రఫిక్ మిస్ మ్యాచ్ అవుతుంది. డెమోగ్రఫిక్ క్యారెక్టర్ ఏంటంటే, ఇప్పుడు సింపుల్ మనకు రవిశంకర్, మన ఫ్యామిలీ తీసుకుందాం. ఫ్యామిలీలో ఎంతమంది వర్కింగ్ ఉన్నారు, ఎంతమంది డిపెండెంట్ ఉన్నారు, ఈ రేషియోనే ఆ ఫ్యామిలీ ఎకానమీ డిసైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తాత ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. తాత రిటైర్డ్, తాత ఓల్డ్ అయ్యాడు, తండ్రి కూడా ఓల్డ్ అయ్యి ఏ పని చేయడం లేదు, ఒక్క కొడుకు ఒక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. డిపెండెంట్ పాపులేషన్ ఏమవుతుంది? సో నీకు పెరిగిపోతుంది. సో ఆ ఎకానమీ ఇబ్బంది పడుతుంది. అదే ఒక కుటుంబంలో కొడుకు పనిచేస్తున్నాడు, మనమడు పనిచేస్తున్నాడు, తాత పనిచేస్తున్నాడు, ముగ్గురు పనిచేస్తున్నారు అనుకోండి, నీకు ఆ ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుందా ఉండదా? సో అందువల్ల డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో జనాభా తగ్గుతున్న ఇప్పుడు ఏంటంటే నిన్న మోహన్ భగవత్ అన్నది అదే, రిప్లేస్మెంట్ రేట్ అంటారు 2.1. రిప్లేస్మెంట్ రేట్ అంటే పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది. అంటే కొత్తగా పుట్టేవారు చనిపోయేవారి సంఖ్య సమానంగా ఉండడాన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1 ఇది రిప్లేస్మెంట్ లెవెల్ ఇన్ ఇండియా. సో మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది 1.8 ఆ ప్రాంతానికి వచ్చింది, తర్వాత 1.6 వరకు కూడా తగ్గుతోంది. సో అందువల్ల అర్థమయ్యేది దానివల్ల ఏంటంటే చనిపోయేవారు ఎక్కువ ఉంటారు, పుట్టేవాళ్ళు తక్కువ ఉంటారు. దీంతో పాటు సగటు జీవిత కాలం కూడా పెరుగుతుంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒకప్పుడు మీకు 60 ఏళ్ళు మీకు గుర్తునే ఉంటుంది. మేము చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కనీసం ఆ హై స్కూల్ కంప్లీట్ అయ్యే లోపల ఒక్కరో ఇద్దరు టీచర్లు సర్వీస్లో ఉండగా చనిపోయారు. నాకు ఇప్పటికి గుర్తు, కనీసం 1 or 2 టీచర్స్ చనిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు అసలు సవాలే లేదు కదా, ముచ్చట లేదు. రిటైర్ అయ్యడం కాదు, ఇప్పుడు 60 ఏళ్ళకు నేను రిటైర్ అయితే ఐఎమ్ స్టిల్ వెరీ యాక్టివ్. నేను రిటైర్లా కనబడతానా? నెవర్ నో టైర్డ్, ఓన్లీ రిటైర్డ్. సో పదవీ విరమణ అంటే పదవి పోయింది. ఒకప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారంటే టెన్షన్ పడేది, బిడ్డ పెళ్ళి ఎట్లయితుంది, కొడుకు చదువుకుంటే ఎట్లా, ఇంకా ఇల్లు కట్టలేదు అని రందిపడేవాళ్ళు. ఇప్పుడు రందిపడుతున్నారు, ఎంజాయ్ చేస్తారు రిటైర్ అంటే. సో రిటైర్మెంట్ ఏంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు మొన్న తెలంగాణ ప్రభుత్వం 58 నుంచి 61 ఇయర్స్ చేస్తే చాలామంది సంతృప్తి చెందలే. పెంచారు కనుక పనిచేస్తున్నాం, పెంచకపోతే బాగుండేది, హాయిగా రిటైర్ అయ్యేవాళ్ళం కదా అనే దశకు వచ్చింది. అందుకే మీరు గమనించండి, 61 పెంచితే టీఆర్ఎస్కి ఉపయోగపడలే. అన్ఎంప్లాయిడ్ ఏమో వ్యతిరేకమయ్యారు, ఎంప్లాయీస్ ఏమో ఆనందపడలే. చాలామంది ఉద్యోగుల్లో ఉందంటే పెంచినప్పుడు పనిచేస్తుండ్రు, తప్పదు కదా, వదులుకోలేరు కదా మంచి ఆదాయాన్ని. కానీ ఏ పెంచి ఉండకపోతే మంచి పని ఉండి అడిగిండి కేసీఆర్ను, పని లేక పెంచిండు మాకు అని అన్నారు. కొద్దిమంది మాత్రం జీవితంలో ఇంకా స్థిరపడని ఫ్యామిలీస్ ఉంటాయనుకోండి, వాళ్ళు మాత్రం పెంచడానికి ఆనందపడ్డారు. ఏమవుతుందంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు పెరిగి వర్కింగ్ ఏజ్ వాళ్ళు తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ట్రెండ్ ఇది మనకన్నా జపాన్లో చాలా సివియర్గా ఉంది. ఇప్పుడు జపాన్లో అయితే నీకు 70 ఇయర్స్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అగ్రికల్చర్ ఆపరేషన్స్ ఆగిపోయినాయి చాలా చోట్ల, కన్స్ట్రక్షన్లో లేబర్ లేరు. జపాన్కున్న ఇంకో ఛాలెంజ్ అంటే వాళ్ళు ఇమ్మిగ్రేషన్ ఒప్పుకోరు. వీళ్ళు అందుకే అమెరికాలో ఎవరైనా పోయి పనిచేస్తారు, బ్రిటన్లో ఎవరైనా పనిచేస్తారు. బ్రిటన్లో నువ్వు పడవేసుకొని నువ్వు సముద్ర మార్గాన్ని వెళ్ళి ఇల్లీగల్గా యూకేలో ఏరినావు అనుకో, నీకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కానీ ఎన్నడో ఒకరోజు అమెరికాలో కూడా ఇల్లీగల్గా పోయినోడు సిటిజన్షిప్ అవుతున్నాడు. మీరు జపాన్లో ఎవరిని బయట వాళ్ళని రానియరు, వాళ్ళు చాలా వెరీ స్ట్రిక్ట్. సో అందువల్ల ఇమ్మిగ్రేట్ లేరు వాళ్ళు. ఈవెన్ వర్క్ పర్మిట్ మీద కూడా అనుమతించేది చాలా పరిమితం. ఇలా పరిస్థితి ఏంటి, రోబోట్లు పెట్టుకుని వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంతా, ఇండ్లు ఖాళీ. ఇప్పుడు మన దగ్గర రియల్ ఎస్టేట్ ఇండ్లు దొరికాయి కదా, అక్కడ ఇల్లు ఖాళీ. మీకు ఇలా మీరు జపాన్లో పోయి ఉండాలనుకుంటే ఓ పెద్ద మ్యాన్షన్ కూడా నీకు ఆ ఖాళీగా ఉంటుంది, ఎవడు పోయేటో లేడారా. సో ఆ పరిస్థితి వస్తుంది. కానీ సమస్య ఏంటి అంటే జనాభా పెంచండి అంటున్న వారు ఒక కీలకమైన పాయింట్ మర్చిపోతున్నారు. డెమోగ్రఫిక్గా కరెక్టే, సోషియో ఎకనామిక్ ఏంటి, మీరు జనాభా పెంచుతారు,
జనాభా పెంచితే ఇప్పుడు నీకు సింపుల్ అర్థమయ్యటానికి నేను ప్రేక్షకులకు ఒక ఉదాహరణ చెప్తాను. ఓ ఫ్యామిలీలో 4 పిల్లలు పుట్టారు, ఇంకో ఫ్యామిలీలో ఒక్కరే ఉన్నారు. కానీ ఒక్కడు చదువుతలేడు, ఉద్యోగం లేదు, స్కిల్ లేదు, ఆదాయం లేదు. ఇంకో కుటుంబంలో 4 ఉన్నారు. మొదటి వాడు ఐఏఎస్, సెకండ్ వాడు ఐఐటి, థర్డ్ వాడు ఐఐఎం, ఫోర్త్ వాడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో మెడిసిన్ చేశాడు. ఇక్కడ జనాభా పెరగడం వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? మరి ఇక్కడ జనాభా సిద్ధాంతం ప్రకారం చిన్న స్మాల్ ఫ్యామిలీ ఇది గుడ్ ఫ్యామిలీ కదా, కాదు కదా అని చెప్పి రివర్స్ అయింది అనుకో. ఉదాహరణకు ఈ ఒక్కడే బిడ్డ ఉన్నాడు, ఆ ఒక్క బిడ్డ బ్రహ్మాండంగా ఐఐటీలో సెలెక్ట్ అయ్యాడు, పెద్ద జాబ్ చేస్తున్నాడు. ఇక 4 ఉన్నారు, 4 చక్కగా చదవలే, 4కి ఉద్యోగాలు లేవు, అందులో ఇద్దరికి ఆరోగ్యం కూడా బాగుండదు, నడువు నొప్పి ఉంటుంది యంగ్ ఏజ్లోనే. మరి ఏంటి పరిస్థితి ఆ కుటుంబాన్ని? మీరు జనాభాను కనమన్నారు, వాళ్ళు 4 అన్నారు, 4కి ఎవరికి ఆదాయం లేదు, నైపుణ్యం లేదు, ఉద్యోగం లేదు, ఆరోగ్యం బాగుంటలేదు. ఏంటి పరిస్థితి? ఆ కుటుంబం నరకం కదా. అందువల్ల జనాభా కనడము అని మాత్రమే చెప్తే తప్పంటనే. జనాభా కనడము కన్నా ముందు మీరు ఎక్కడ పుట్టామన్న దాంతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన 1 చదువు, 2 ఆరోగ్యము, 3 పౌష్టికాహారము, 4 నైపుణ్యము, 5 ఉపాధి. ఈ 5 కల్పించాక జనాభా కనమని చెప్పాలి మీరు. లేకపోతే నేను చెప్పిన పరిస్థితి వస్తుంది. 4 అంటారు, ఆ 4లో ఎవరికి ఉద్యోగం ఉండదు, ఎవరికి సరిగా జాబ్ ఆదాయం ఉండదు, వాళ్ళు అందులో ఇద్దరికి అనారోగ్యం ఉంటుంది, నరకం అనుభవిస్తుంది ఆ కుటుంబం. అది కోరుకుందామా? లివింగ్ హెల్ 4 కంటే. కనీసం ఒక్కరుంటే ఆ ఒక్కరిని ఏదో తండ్రి పాతకాల ఇదో సంపాదించిన దాంతోనైనా ఒక్క కుటుంబాన్ని పెంచుకుంటాడు. వాడు ఏం పనికి మళ్ళీ బిడ్డ అయినా కొడుకైనా ఏదో పెంచుతాడు, కష్టపడతాడు, పెంచుకుంటా అంటాడు. కానీ 4 ఎట్లా మోస్తాడు? అందువల్ల మనము సలహా సమాజానికి ఇచ్చే ముందు సైంటిఫిక్గా డెమోగ్రఫికల్గా కరెక్ట్ నేను చెప్పేది, కానీ సోషో ఎకనామిక్ యాంగిల్లో చూసినప్పుడు ముందు ప్రభుత్వాలకు ఇవాళ అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన చదువు ప్రతి బిడ్డకు అందుబాటులో ఉందా ఉచితంగా? అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన ఆరోగ్యం ప్రభుత్వ రంగంలో ఉచితంగా ఉందా? అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన స్కిల్, నైపుణ్యం ఇవాళ ప్రతి బిడ్డకు ఉందా? అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు కలిగిన పౌష్టికాహారం ప్రతి బిడ్డ మంచిగా పండ్లు, పాలు, అన్ని డ్రై ఫ్రూట్స్ తినగలుగుతున్నారా చెప్పండి నాకు? అలా ఆరోగ్యంగా మంచి సమతుల ఆహారం, వైటమిన్స్, ప్రోటీన్స్ కాంబినేషన్లో బ్రహ్మాండంగా తింటున్నారని చెప్పండి. ఇలా రకంగా పౌష్టికాహారం ఉందా? మన హంగర్ ఇండెక్స్లో ఎక్కడున్నాం మనం? అలాగే అత్యున్నత నైపుణ్యం కలిగిన ప్రమాణాలు కలిగిన ఉపాధి ఉందా? ఇవాళ గ్రోత్ రేట్ పడిపోయింది, ఇవాళ జిఎస్టీ కలెక్షన్ పడిపోతున్నాయి. ఎందుకు? కన్జంప్షన్ పడిపోయింది. హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి కంపెనీల అమ్మకాలు కూడా పడిపోయాయి. కారణం ఏంటంటే అర్బన్ ఏరియాలో కన్జంప్షన్ పడిపోయింది. మరి మనం ఒక స్టాండర్డ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేము, సో ఒక ఎడ్యుకేషన్ ఇవ్వలేము, హెల్త్ ఇవ్వలేము, న్యూట్రిషన్ ఇవ్వలేము, స్కిల్ ఇవ్వలేము. పైగా పిల్లలు కానండి అంటే కుటుంబాల జీవితాలను నరకాలుగా మారుద్దామా పిల్లలు కానీ? అందువల్ల పిల్లలు కనండి అనే అడ్వైజ్ తప్పని నేను అంటలేను. బట్ దట్ అడ్వైజ్ ముందు ప్రభుత్వాలకు అయ్యా మీరు ఏమన్నా కానివ్వండి, మీరు చదువు, ఆరోగ్యము ఇవేమి అనేక దేశాలు, ఈవెన్ క్యాపిటలిస్ట్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో కూడా హెల్త్ ఫ్రీగా ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. బ్రహ్మాండంగా డెలివరీలు ఇంటికి వచ్చి డాక్టర్లు, ఈవెన్ యూకే లాంటి దేశంలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే ఇంటికి వచ్చి డాక్టర్లు అసిస్ట్ చేసిపోతారు తెలుసా? చాలా దేశాల్లో ఉన్నాయి మీకు, యూరోపియన్ కంట్రీస్లో, క్యాపిటలిస్ట్ నేషన్స్లోనే ఉంది. మీరు అది ఇవ్వండి, అందరికీ మంచి చదువు ఇవ్వండి, మంచి అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎంతమంది కన్నా ఇబ్బంది లేదు. సో మంచి ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ ఇవ్వండి, ఎవరైనా వికలాంగులకైనా వృద్ధులకైనా సిక్కున్నా ప్రభుత్వ బాధ్యత, వాళ్ళు హాయిగా జీవించడానికి ప్రభుత్వం బాధ్యత ఇవ్వాలి. మీరు 4 అంటారు, ఎవరికి ఉద్యోగం ఉండదు, ఆదాయం ఉండదు, వాళ్ళు 4 పెరుగుతూనే ఉంటారు, వయసు అయితే ఆగదు, పుట్టినోడు పెరగా తప్పదు, వాడు 60 ఏళ్ళకి వస్తాడు, వాడిని ఎవరు పెంచాలి? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ సొంత ఆదాయం ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, వాళ్ళు ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. అది కోరుకుందామా? అందువల్ల ఇవన్నీ ఇచ్చి మీరు చెప్పిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్, హెల్త్, న్యూట్రిషన్తో పాటు ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ, డిజేబిలిటీ సెక్యూరిటీ, సిక్ సెక్యూరిటీ ఇవన్నీ కల్పించండి. మీరు ఈ వెల్ఫేర్ స్టేట్ క్రియేట్ చేయండి. మనం ఇవెక్కడ ఇస్తున్నాం? మనిషికి డబ్బులు వేసి చేతులు దులుపుకునే సంక్షేమ పథకాల రాజ్యంలో ఉన్నాం. మన ఇది నిజమైన సంక్షేమ రాజ్యంలో ఉన్నామా? సంక్షేమ రాజ్యం వేరు, సంక్షేమ పథకాల రాజ్యం వేరు. చాలామంది తెలియదు ఇది. వెల్ఫేర్ స్టేట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వెల్ఫేర్ స్కీమ్ స్టేట్. మనది భారతదేశం వెల్ఫేర్ స్కీమ్ స్టేట్, ఇట్స్ నాట్ ఎ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అంటే నేను చెప్పినప్పుడు 5-6 అంశాలు ప్రతి ఒక్కరికి దక్కాలి. ఇలా ఒక ముసలితనంలో ఉన్నారంటే, చూసుకున్న వాళ్ళు లేడంటే బ్రహ్మాండంగా ఒక ప్రభుత్వ ఓల్డేజ్ హోమ్ పోవాలి,
మా హాయిగా జీవితం చివరి నిమిషం వరకు ఆనందంగా బతికే ఏర్పాట్లు ఉన్నాయా మన దగ్గర? అందువల్ల జనాభాను పెంచండి అనేటప్పుడు మనం ఈ డైమెన్షన్స్ ఆలోచించకపోతే అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.